తెలంగాణ రాష్ట్రంలో ఆమ్చూర్కు అతిపెద్ద మార్కెట్ నిజామాబాద్ మార్కెట్ యార్డు. నిజామాబాద్ మార్కెట్ యార్డుకి నిజామాబాద్ జిల్లాతో పాటు సమీపంలో ఉన్నటువంటి నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆమ్చూర్కు సీజన్లో వస్తుంది. ప్రతి సంవత్సరం వేసవిలో కాచేటువంటి మామిడికాయలతో ఈ యొక్క ఆమ్చూర్ని తయారు చేస్తారు. ప్రస్తుతం ఆమ్చూర్కు ఉత్తరాది రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో టమాటోలు, దానికి చింతపండుకు బదులుగా ఆమ్చూర్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. రోజువారీ జీవితంలో అది వారికి ఒక భాగస్వామ్యంగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అసలు ఆమ్చూర్ మార్కెట్ నిజామాబాద్లో అంత పెద్ద ఆమ్చూర్ మార్కెట్ ఉంది. అసలు ఆమ్చూర్ని ఎట్లా తయారు చేస్తారో, ఆమ్చూర్ తయారీ విధానం ఎట్లా ఉంటుంది, ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మామిడికాయలతో తయారయ్యే ఆమ్చూర్కు నిజామాబాద్ మార్కెట్ పెట్టింది పేరు. ప్రతి సంవత్సరం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ నిజామాబాద్ మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతాయి. కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. కానీ ఆమ్చూర్ను ఎట్లా తయారు చేస్తారు, ఆమ్చూరు ఎట్లా, దాని వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటి, మామిడి రైతులు ఏ రకంగా ఆమ్చూర్ని తయారు చేస్తారనేటువంటి విధానం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండలంలో ఉన్నాము. దర్పల్లి మండలంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కువ మొత్తంలో ఆమ్చూర్ను తయారు చేస్తారు. ప్రధానంగా ఉదయమే తెల్లవారుజామునే వీరంతా కూడా మామిడి రైతులు ఆమ్చూర్ తయారు చేసినటువంటి వారంతా కూడా తెల్లవారుజామునే మామిడి తోటలోకి వెళ్తారు. మామిడికాయలు కోసుకొచ్చి ఒక ఖాళీ ప్రదేశంలో లేదా మామిడి తోటలోనే ఇట్లా కింద అన్ని పట్టాలు వేసుకుంటారు. పట్టాలపైన కోసుకొచ్చినటువంటి మామిడికాయలు అన్నీ ఒక చోట పెట్టి ముందుగా మామిడి పొట్టును కాయల నుంచి వేరు చేస్తారు. ఆ తర్వాత పొట్టు తీసినటువంటి మామిడికాయల్ని కట్ చేసి వాటిని ఇసుకలో ఆరబెడతారు. ఇసుకలో ఆరబెట్టిన తర్వాత పూర్తిగా ఆమ్చూరుగా మారిన తర్వాత మార్కెట్కి తరలిస్తారు. సో ఇదంతా కూడా చూడడానికి మార్కెట్లో ఆమ్చూరు చాలా తేలిగ్గా కనిపిస్తుంది. ఆమ్చూర్ అనేటువంటి ఒక పదార్థము, దీన్ని వంటకాల్లో వాడతారని ప్రతి సంవత్సరం కూడా వేసవిలోనే మామిడికాయలు చేతికొస్తాయి కాబట్టి వేసవిలోనే మండు టెండల్లో వీరంతా కూడా మధ్యాహ్నం అంతా కూడా ఆమ్చూర్ తయారీకి వీరంతా కూడా నిమగ్నం అవుతారు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావమ్మా? 20 ఏళ్ళు అవుతుంది. ఎట్లుందమ్మా అప్పటికిప్పటికి ఆమ్చూర్ ఎట్లా ఉంది? 20 ఏళ్ళ కింద నువ్వు చేసిన మొదలు పెట్టినప్పుడు ఇప్పటికి ఎట్లుంది? అప్పుడు కొంచెం తగ్గనే ఉండే, ఇప్పుడు ఇంకా ఎక్క కావాలని అనుకుంటున్నాం. కానీ ఇక గంజలకు అయితే ఎట్లుంటే కట్టనిచ్చి రావాలా. నాకు ముందు ఇట్లా గాలిపు దుమ్మనం పెడితే కాయలు మొత్తం రాలిపోతుండే. రాలిపోతే మాకు గవర్నమెంట్ నష్టపరిహారం అంటే ఇస్తుండే. ఇప్పుడు ఏది లేదు. ఇంత కష్టపడి కూడా లాభం లేదు. గిట్టుబాటు అంటే ఇప్పుడు అన్ని మాకు ఒక్కొక్క చెట్టుకి ఎంత ఇస్తారు, ఒక చెట్టుకు కాయ చూసి 10,000 చెప్తారు. మాకు నిండాలి కదా, అక్కడ మార్కెట్లో రేటు పెరుగుతేనే కదా మాకు ఇది ముట్టేది. ఒక చెట్టుకు ఎంత వెళ్తుందమ్మా ఆమ్చూర్ తయారైన తర్వాత ఎంత వెళ్తుంది? మంచిగా ఉన్న చెట్టుకైతే ఒక సంచి వెళ్తుంది, లేకపోతే లేదు. దానికి 10,000 పెట్టి రావాలా. అది అమ్మితే ఎంత వస్తుంది? 3-4 రాదు. ఎంత లాసు కామా. ఈ పొద్దున్న దాకా తీసుడు, మోగోళ్ళు ఓడు, దులుపు ఖర్చుడు, ఎండబెట్టుడు, అదంతా లాసే కదా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఎత్తనమ్మకి 20 సంవత్సరాల నుంచి. ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి మార్కెట్ ఎట్లా ఉంది, ఎట్లా తయారు చేస్తారు దీన్ని? అప్పటికిప్పటికి ఎట్లా సార్, ఇది అప్పుడు చెట్లు తక్కువ రేటుకి ఇస్తారు, ఇప్పుడు రేటు ఎక్కువ చెట్లకు. ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకు 6,000 8,000 చెప్తారు కాపోలు తోటల పంట. ఇక ఎంతో మాట్లాడుకొని బతిలాడి అటు ఇటు 4,000కు 3,000 పట్టుకోవాలా. ఈ చెట్లు 10,000 పట్టినాం, ఇవాళ కొట్టాం 6 చెట్లు కొట్టాం. ఇవి ఎన్ని రోజులు పడుతుంది ఆరడానికి? 2 రోజులు. పూర్తిగా 2 రోజులు తయారైపోతుంది. ఇలా పోసింది ఎల్లుండి వస్తుంది సార్ ఎత్తుటికి. ఒక దినం పోతుందా? ఒక పొద్దున నుంచి సాయంకాలం వరకు పోతుంది టైం? లేదు, ఇలా పోతున్నాం కదా, రేపు మొత్తం పెడుతుంది, ఎల్లుండి నూకుతాం, ఎల్లుండి కుప్పకత్తా అంతే. అట్లా ఒక మనిషి ఎన్ని కాయలు చేయగలుగుతాడే? ఎన్ని కాయలు? ఒక మనిషి 500 కాయ గీకుతాడు. ఆమ్చూర్ తయారీ విధానం ఎట్లా ఉంటుంది? ఇట్లా ఒకళ్ళు పొట్టు తీస్తూ ఉంటే మిగతా వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు. ఆ కట్ చేసిన దాన్ని ఇసుకలో కారబెడితే 2 రోజుల తర్వాత మాకు వస్తుంది. దాని తర్వాత నిజామాబాద్ మార్కెట్కి తరలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సిండికేట్ అయి మాకు గిట్టుబాటు ధర బరాబర్ ఉండలేదు. దానివల్ల మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఈ ఆమ్చూర్ దేనికి వాడతారే? ఆమ్చూరు మన చింతపండు టమాటాకు బదులు ఆమ్చూరు పులుపు దానికి వాడకం చేసుకుంటారు. ఎట్లా ఉంది అంటే మీ అనుభవం ఏం చెప్తారు? ఆమ్చూర్ తయారు చేస్తున్నారు చాలా ఏళ్ళుగా, శ్రమ ఫలం కరెక్ట్గా లేదు. దానివల్ల మన గవర్నమెంట్ ఆమ్చూరు రేటు పెంచగలిగితే అందరూ సంతోషపడతారు.
మామిడి తోటల నుంచి మామిడికాయలు కోసుకొచ్చి ఒక ఒక ప్రదేశంలో అంతా పోగు చేస్తారు. ఇట్లా మామిడికాయలన్నీ పెద్ద సంఖ్యలో మామిడికాయని 2000, 3000, 5000 ఆ రోజు ఎంతవరకు ఖాతా ఉంటుందో ఆ ఖాతా కోసినటువంటి మామిడికాయలన్నింటినీ కూడా ఇట్లా పొట్టు తీసినటువంటి మామిడికాయని ఇట్లా ముక్కలుగా కట్ చేస్తున్నారు. కట్ చేసిన తర్వాత వీటిని ఆరబెడతారట. సో మాట్లాడదాం, అన్న ఏం చెప్తారు, అన్నకి ఏం తెలుసు, ఎన్ని సంవత్సరాలుగా ఈ పనిలో ఉన్నారు, ఎంత టైం పడుతుంది, కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. అన్న చెప్పండి, పొట్టు తీసిన తర్వాత ఈ కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? పొద్దుకుతుంది 6 అవుతుంది ఇక కడి చేయాలంటే 6 కొట్టిందా కడి చేస్తాం. 6 కొట్టిందా కడి చేసి అక్కడ ఆరబెడతాం ముసుకెల. 2 వద్దులు ఆరుతుంది. 2 వద్దులు ఆరిన తర్వాత మళ్ళీ ఎత్తి అక్కడ రూమ్లో పోసి మళ్ళీ అప్పుడు కొండవాలి ఒక రోజు నిజామాబాద్కు గంజిలకు. సో ఈ అంటే ముక్కలు కట్ చేయడానికి మన సైజు ఉంటుందా? ఈ సైజు ఉండాలి కట్ చేసేటప్పుడు. కట్ చేసినప్పుడు ఈ సైజు ఉంటే మళ్ళీ ఇంత చిన్నగా అవుతుంది అన్నట్టు. ఎండిన తర్వాత ఇంత చిన్నగా అవుతుంది. ఆమ్చూర్ వ్యవస్థ ఎట్లా ఉంది, తయారు ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు? మేము 10 ఏళ్ళ చేయబట్టి. ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నారా మీరు? సంతోషంగా లేవు, ధరలు లేవు కదా, ధరలు లేవు. గాలి పెడితే మేము మత్తు లాస్ అవుతాం. ఇప్పుడు గాలి పెట్టినట్టే చెట్ల కాయలన్నీ రాలిపోతాయి. సో ఇప్పుడు ఆరబెట్టిన తర్వాత కూడా ఎట్లనే వాటికి అంటే కాపలు ఉండాల్సి వస్తుందా? ఒక మనిషి ఎట్లా ఉంటుంది? కావాలి ఉండాలా. వాన పడితే ఖరాబ్ అయిపోతుంది కదా. మీ అది వాన పడనంటే చేతికి రాదు. అది మనం తయారు చేసే ఆమ్చూర్ను ఎక్కడ వాళ్ళు ఎక్కువ? వాళ్ళు గుజరాత్ వాళ్ళు వస్తారు. ఏడ ఉంటారు నిజామాబాద్ 4-5 వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళకే పెంచిన వాళ్ళదే, పెంచకుండా వాళ్ళదే. ఇప్పుడు దీన్ని దేంట్లో వాడతారు ఆమ్చూర్ని? ఇది అన్నిట్లలో కలుతుంది. ఇది ఏంటంటే కలుతుంది, అంత కెమికల్ అన్నిట్లలో కలుతుంది. మన దగ్గర మీరు ఆమ్చూర్ తయారు చేసి మార్కెట్ తీసుకోతారు కదండి, మన దగ్గర కూడా ఇంటి అవసరాల కోసం ఉంచుకుంటారా మీరు? మేము ఉంచుకుంటాం. ఇంత అంటే దేనికి వాడతారు అది? పప్పులకి. చింతపండు వాడని వాళ్ళు పప్పుల వాడతారు. ఎన్ని రోజులు నిల్వ ఉంచొచ్చే దీన్ని మన ఇంట్లో? సంవత్సరం దాకా ఉంచుకోవచ్చు పౌడర్ వేసుకొని. మీ దర్పల్లిలోనే ఎక్కువ ఆమ్చూర్ తయారవుతుంది, చాలా మంది తయారు చేస్తారు రైతులు. ఎందుకు అట్లా? అంటే మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయా ఏంది? నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికంటే మన దర్పల్లిలోనే ఎక్కువ. ఏంటికి అక్కడికి వెళ్ళి వస్తుంది. ఇది మేదాకు, గంభీరావుపేట, అక్కడ సిద్దిపేట, మేదాకు అక్కడికి వెళ్ళి అన్నీ వస్తాయి. దర్పల్లి, దువాక, దమనపేట, సీతాయిపేట ఇవందరూ వస్తారు. ఇప్పుడు మీరు దాదాపు ఒక 10 మంది ఉన్నారు నాకు తెలిసి. మీ 10 మంది కలిసి ఎన్ని కాయలు ఒకరోజు కోయగలుగుతారు? మంచికి దాదాపు 3-4 వేల కాయలు అయితే ఎక్కువ అయితే అందరు పొత్తుల్లా అయితే మీరంతా టీం ఒక 10 మంది ఉంటే 3-4 వేల కాయలు కోయచ్చు. కోసి అంటే ప్రతిరోజు 3-4 వేలు, మళ్ళీ రోజు కోయడము, ఆరబెట్టడము. అంతే, ఎండబెట్టడం. ఇప్పుడు ఇసుకలా ఆరబెడతారు, ఇది బయట ఇప్పుడు ఆరబెడతారు. బండ మీద ఆరబెడతారు, సేలప్ మీద, గచ్చు మీద అన్ని కింద వేడి తగలాల. ఇట్లా మామిడికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఇట్లా టెంకలన్నీ ఒక పక్కకు పెట్టిండ్రు. సాధారణంగా మనం మామిడికాయ తింటున్నప్పుడు కావచ్చు, మామిడి పండు కానీ మామిడికాయ కానీ ఇట్లా టెంక ఉంటే మనం జనరల్ నీళ్ళలో పాడేస్తాం. కానీ వీళ్ళు కట్ చేసేది కూడా పక్కకు పెడతారు. అడుగుదాం ఎందుకోసం ఇట్లా కాక ఎందుకు పెడుతున్నారు ఇట్లా పక్కకి వీటిని? తీసుకుపోతే ఇస్తాం, లేకపోతే పారవస్తాం. అంటే దేనికి పని చేస్తాయి ఇవి? తీసుకుపోయిన వాళ్ళకి పని చేస్తాయి, మళ్ళీ చెట్లకే పని చేస్తాయి. చెట్లకి అంటే ఆరబెడితే విత్తనం లాగా పనిచేస్తాయి. విత్తనంలాగా పని చేస్తాయి. ఎట్లా ఉంటుంది ఆ చెట్లు ఎదుగుతాయా అట్లా? ఇట్లా టెంకలు తీసుకుపోయి పెట్టే చెట్లు ఇప్పుడు హైబ్రిడ్ చెట్లు, చిన్న చిన్న చెట్లు, మామిడి తోటలు అన్ని ఇవే పీసులు తయారు చేస్తాయి. ఎంతమంది ఉంటారు మొత్తం? ఎంతమంది రైతులు ఉంటారు ఇట్లా ఆమ్చూర్ తయారు చేసే రైతులు మన దగ్గర? ఈడనా ఒక 20 మంది ఉంటుంది అంతే. తయారీ విధానం కావచ్చు, అమ్ముకునే విధానం కావచ్చు, ధరలకు సంబంధించి అప్పటికిప్పటికి ఏమన్నా మార్పు వచ్చింది? ఎప్పుడో తీరు ఉండదు కదా. ఏం మార్పు గమనించిన నేను, అంటే ఏం మార్పు వచ్చింది? అడుగుంట పోతా ఆన్లైన్ సిస్టమ్, వాళ్ళు ఇంత ధర అని రాస్తారు, రాసిన ధరకే ఇవ్వబడుతుంది. ఇక మనం 4 ఉంటారు, 4 రాసుకుంటూ పోతారు. ఇక 10 రూపాయలు లోడ్ ఎక్కంటే వాళ్ళు రాస్తారు. ఇట్లని అన్ని కలుపుకొని రాసుకుంటారు. ఆమ్చూర్ తయారు చేస్తున్నప్పుడు మామిడికాయలోని ఏ పదార్థం కూడా వృధాగా పోదు. తీసినటువంటి పొట్టు కూడా టెంకలేమో చెట్లకు సీడ్ లాగా వాడితే ఆ పొట్టు కూడా పశువులకు మేతగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అన్న దేనికి వాడతారు ఈ పొట్టుని? మేకలకు. అంతే, మేకలకు నేను పెట్టి పోతే మంచిగా తింటే బాగా ఇష్టంగా తింటే మంచిగా తింటే. వీటిని డైరెక్ట్గా పెడతారా, ఇలా కలిపి పెడతారా? డైరెక్ట్ అంతే, ఎండబెట్టి పెడితే మంచిగా తింటే పొట్టు ఎండిపోయిన తర్వాత.
మామిడికాయ ముక్కలన్నింటినీ కూడా కట్ చేసి ఆమ్చూర్ తయారు చేస్తారు. ఇంకా వేస్టేజ్గా ఉన్నటువంటి టెంకలు ఇక మనం వీడియోస్లో చూస్తున్నాం, వీటిని ఆరబెడతారు. చాలామంది వీటిని తీసుకెళ్ళి చెట్లు పెడతారని చెప్తున్నారు, అంటే సీడ్ లాగా దీన్ని ఉపయోగిస్తారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలామంది ఈ టెంకల్ని ఫ్రీగానే తీసుకెళ్తారు, ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్తారని చెప్తున్నారు. ఈ టెంకలు కూడా వృధాగా పోవు, చెట్లు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. చాలామంది ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, ఈ టెంకల్ని తీసుకెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక పొట్టు కూడా మేకలకు పశువులకు మేతగా ఉపయోగపడుతుంది, తీసుకెళ్ళినటువంటి ఇక్కడ పశువులకు మేతగా ఉపయోగిస్తారని చెప్తున్నారు. ప్రధానంగా మేకలు బాగా ఇష్టంగా తింటాయనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇట్లా ఆమ్చూర్ తయారు చేసే దగ్గరికి చాలామంది వచ్చి మేకలు పెంచేవాళ్ళు, పశువుల్ని పెంచే వాళ్ళంతా కూడా వచ్చి తీసుకెళ్తారని చెప్తున్నారు. ఆ రైతులు చెప్పిండ్రు, మామిడికాయలన్నీ తెంపి ఒక దగ్గర తీసుకొచ్చిన తర్వాత పొట్టు తీసి వాటిని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెడతాం, అది కూడా ఇసుకలో ఆరబెడతాం. సో అదే మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ మనం చూస్తున్నది ఇదే. కిందంతా ఇసుక ఉంది, మనం చూడొచ్చు. సాధారణంగా మనం ఏదైనా తినే పదార్థాలని ఏం చేస్తాం, కింద ఏదైనా పట్ట కానీ లేకపోతే ఒక మ్యాట్ కానీ పరిచి దాని మీద ఆరబెడతాం, ఎందుకంటే చెత్త వస్తుంది, ఇసుక వస్తుంది, మట్టి వస్తుంది. సో అట్లా తినలేము కాబట్టి పదార్థం తింటున్నప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అట్లా ఏ వస్తువును ఆరబెట్టాం. కానీ ఆమ్చూర్ని మాత్రం మండే ఎండలో, అది కూడా వేడివేడిగా ఉండేటువంటి ఇసుకలో దీన్ని ఆరబెడతామని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇసుక పైనుంచి వచ్చేటువంటి ఎండ, దాంతోపాటు కింద ఇసుక కూడా తొందరగా వేడవుతుంది కాబట్టి ఆ ఆమ్చూరు ఏదైతుందో మామిడికాయ ముక్క త్వరగా ఎండిపోతుందని చెప్తున్నారు. ఇట్లా మనం చూడొచ్చు, వేరియేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియోస్లో కొంత ఒకరోజు ముందు కట్ చేసినటువంటి ఆమ్చూర్, ఇప్పుడు మనం ఇటు ముందు వైపు ఏమో కొంత ఎల్లోయిష్గా కనిపిస్తున్నటువంటి ఏమో తాజాగా కట్ చేసి ఉదయం కట్ చేసి ఆరబెట్టినటువంటి ఆమ్చూర్ ముక్కలు, మామిడికాయ ముక్కలు. అవేమో నల్లగా కనిపిస్తున్నటువంటి ముక్కలేమో నిన్న ఒకరోజు ముందు కట్ చేసి ఆరబెట్టినటువంటి ముక్కలు. మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. పచ్చి మామిడికాయలు కోసి ఆరబెట్టినటువంటి మామిడికాయ ముక్కలు, ఆమ్చూర్గా మారినటువంటి ముక్కలు, ఇవి మార్కెట్కి వెళ్ళిన తర్వాత అంటే 3 వేరియేషన్స్ మనం చూస్తే చాలా తేడా ఉంటుంది. ఇంత పెద్దగా ఉన్నటువంటి ఒక మామిడికాయ ఇంత చిన్న ముక్కగా మారిపోతుంది. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇప్పటివరకు మనం ఆమ్చూర్ తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నాం. ఉదయం తెల్లవారుజాము నుంచి వేరే ఆమ్చూర్ తయారు చేసే రైతులంతా కూడా మామిడి తోటలోకి వెళ్తారు, మామిడికాయని తెప్పుతారు. ఆ తర్వాత తీసుకొచ్చినటువంటి మామిడికాయని ఒక దగ్గర పోగేసి పొట్టు తీసి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి 2 రోజుల పాటు ఇసుకలో ఆరబెట్టి ఇట్లా మార్కెట్కి తీసుకొస్తారు. సో ఇప్పుడు మనం మార్కెట్లో ఆమ్చూర్ ఎట్లా ఉంటుందో చూస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్రస్తుతం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఉన్న ఇదంతా చూడొచ్చు, ఆమ్చూర్ కుప్పలు ఇవన్నీ కూడా. సో రైతులు మామిడి తోటలో మామిడికాయల్ని కోసిన తర్వాత ఆమ్చూరుగా మార్చి అమ్మకానికి ఇట్లా మార్కెట్ యార్డ్కు తీసుకొస్తారు. ఇట్లా చూడొచ్చు, రకరకాల కాయను బట్టి వాతావరణ పరిస్థితుల్లో వచ్చినటువంటి దిగుబడిని బట్టి ఇట్లా ఆమ్చూర్ యొక్క రంగు కూడా పలు రకాలుగా ఉంటుంది. మనకు చూడొచ్చు, వైట్ రంగు కనిపిస్తుంది, కొంత బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, కొన్ని చోట్ల నల్లబడ్డటువంటి ఆమ్చూరు కనిపిస్తుంది. సో ఇట్లా రకరకాలుగా ఆమ్చూరు సిద్ధమైన తర్వాత దీన్ని అంతా కూడా మార్కెట్ యార్డ్కు తీసుకొస్తారు అమ్మకానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ట్రేడర్స్ కొనుగోలు చేసేంత వరకు దీని మీద రైతులంతా కూడా వెయిట్ చేస్తారు. గత 4-5 ఏళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం కొంత ఆమ్చూరు మార్కెట్కు చాలా తక్కువగా వచ్చినట్టుగా రైతులు చెప్తున్నారు, వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. చాలా తక్కువ మొత్తంలో ఆమ్చూరు కనిపిస్తుంది. సాధారణంగా నిజామాబాద్ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆమ్చూరుకు చాలా అతిపెద్ద మార్కెట్. ఒక నిజామాబాదే కాదు, పక్కనటువంటి నిర్మల్, జగిత్యాల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఆమ్చూరు తీసుకొస్తారు అమ్మకానికి. కానీ ఈసారి మనకు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. మాట్లాడదాం, రైతులు ఉన్నారు. ఆమ్చూరు ఎట్లా తయారు? చెట్టు మీకు వెళ్ళి కాయ దించబడుతుంది. దించినాక దించేటోళ్ళకు పైసలే, వాళ్ళ కైకిలు ఇవ్వబడుతుంది. తీసుకొచ్చి మళ్ళీ దాన్ని గీక్పించుకుంటా ఒక్కొక్క 100కు 50 రూపాయల చొప్పున ఇవ్వబడుతుంది. వాళ్ళకు ఇచ్చి ఇక పైసలు కోసుకుంటా వాళ్ళు దాన్ని తీసుకుపోయి ఎండబెట్టుకోవాలా. మేము ఎండబెట్టుకుంటే వర్షం పడ్డా ఎత్తుకపోవాలా, మళ్ళీ నీడకు ఇది చేసుకోవాలా, మళ్ళీ ఎండబెట్టినప్పుడు తీసుకొచ్చి ఇది చేసుకోవాలా. ఎంత కష్టం ఉంటుంది, మాకు మస్తు కష్టం ఉంటుంది దాంతో. అప్పుడు ఎండబెట్టి మంచిగా సుక్క తీసుకొచ్చి మంచిగా ఉంటేనే, తెల్లగా ఉంటేనే ఇక్కడ ధర పెడుతున్నారు. గోదా నలుపున్నా కానీ ధర పెడతలేరు. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ధరలు? ఎట్లా ఉన్నాయి? ధరలు ఎక్కువ తక్కువ ఉన్నాయి సార్. నిరుడి కంటే ఇక్కడ తక్కువ ఉన్నాయి బాగా. 18,000, 15,000 ఇట్లా పోతున్నాయి సార్. ఇంతకుముందు 25,000, 30,000, 40,000 ఇట్లా పోయింది. 40,000 దాకా పోయింది. ఇప్పుడు బాగా తక్కువ ఉన్నది. ఈ ఆమ్చూరు కూడా తక్కువనే ఉన్నది. ఇప్పుడు మార్కెట్ కూడా తక్కువనే వచ్చింది. మరి అలాంటప్పుడు ఎక్కువ పెట్టలేగా రేటు, మళ్ళీ తక్కువనే ఉన్నది. మేము ఇంత కష్టపడి తీసుకురావాలా, మాకేం గిట్టుబాటు ధర లేదు. మీరు మా కాయ కోసి ఇక్కడికి తీసుకొచ్చి అమ్మాలంటే పడుతుందన్న, కాయ దింపాలి, తోలువాలి, ఎండబెట్టాలి, మళ్ళీ దగ్గర చేయాలి, వానమ్మగులు వస్తే మళ్ళీ కూడిపాలి,
మళ్ళీ కొంచెం ఎండ అనిపిస్తే మళ్ళీ ఎండ పెట్టాలి, చాలా ఇబ్బంది ఉంటుంది అన్న. సో ఎట్లా ఉంది మరి మార్కెట్ ఎట్లా ఉంది? మార్కెట్లో ఏమున్నది ఇప్పుడు, ఇది 10,000 12,000 పడుతుంది. ఏం లాభం మాకు? ఏం లాభం? ఏం లాభం లేదు ఇలా. చాలా లాస్ ఉన్నది సార్ ఈసారి. ఒక్కొక్కటి దాదాపు ఇప్పుడు నేను 10 చెట్లు 20 చెట్లు కొన్నా, దాదాపు 1,00,000-1,50,000 రూపాయలు పోతున్నాయి సార్ ఈసారి. పోయినసారి 40-43 ఉండేవి, వేస్ట్ ఉన్నది సార్. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మాది మమ్నాథ్ సార్. ఎట్లా ఉంది మార్కెట్? ఏం లేదు సార్, డౌన్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టు మాల్ అయితే ఇది పోయినసారి 17-18 పోయింది, ఈసారి 12 ఇతలే అతలేదు మాల్ రేటు. తోటలో తీసుకున్నాం, పంటలు దెబ్బతిన్నాయి, మాడి పంటలు, నేల చాలా రాలిపోయింది. మా గవర్నమెంట్ కూడా సహకారం చేసే సాలరీ ఇవ్వలేరు. ఇక ముఖ్యమంత్రి వస్తాడు, ఆ ముఖ్యమంత్రి వస్తాడు, ఈయన దిగిపోతాడు, అది చేస్తాం, ఈ ఎమ్మెల్యే వస్తాడు, ఆ ఎమ్మెల్యే వస్తాడు, ఇది వాటి చేస్తాం, అది చేస్తామంటే లాస్ట్కి వస్తే 0. ఏంది ఇట్లా ఆమ్చూరు రకరకాల కలర్లు కనిపిస్తుంది, ఎందుకు ఈ డిఫరెన్స్? చెట్టు కలర్లు ఉంటాయి, కలర్ కాయ బట్టి ఉంటుంది. ఇప్పుడు కాయ జరగా మంచిగా పండుగనకు వచ్చినప్పుడు గీస్తే జర కొంచెం అట్లా వస్తుంది. ఇది ఏమైందంటే ఇప్పుడు గాలివానకు పడ్డటువంటి కాయ ఇది, అప్పుడు కాయను తీసుకొచ్చి గీకితే నల్లగా అవుతుంది అది. అందుకు ఇప్పుడు ఇది ఉన్నటువంటిది ఇది ఇప్పుడు నల్లగా పడడం జరిగింది. తెలుపు, కొంత నలుపు, కొంత బ్రౌన్ రంగు, కొంచెం పచ్చదనం, ఇట్లా రకరకాలుగా కనిపిస్తుంది. ధరలు కూడా అట్లా వ్యత్యాసాలు ఉంటాయి? ధరలు ఖచ్చితంగా ఉంటాయి. నల్లదానికి నల్ల రేటు ఉంటుంది, తెల్లదానికి తెల్ల రేటు ఉంటుంది, మామూలు రకానికి మామూలు రేటు ఉంటుంది. హైయెస్ట్ అంటే తెల్ల వైట్ ఉంటే హైయెస్ట్ రేటు 30-35 వేలు పోతే. ఇవి ఎవరు కొనుక్కపోతారు? ఇక్కడ ఢిల్లీకి పోతుంది సార్. ఇది ఢిల్లీకి పోతే మెడిసిన్ తయారవుతుంది అని చెప్పేసి మాకు తెలుసు. అది మళ్ళీ ఒకటి కలర్లకు, ఇప్పుడు పెయింటర్ కలర్లకు అవి చూద్దాం పోతాయని మాకు తెలియడం జరిగింది. అన్న చెప్పండి, ఎట్లా ఉన్నది రైతు? ఏమంతా లేదంటే లాస్ ఉంది, చాలా లాస్ ఉంది సార్. అయితే అందరం తీసుకున్నాం, మా డిస్ట్రిక్ట్ వస్తాం, ఒక్కొక్క బ్లోరకు ఇక్కడ వచ్చి 14,000 ఇస్తాం కిరాయి. మాకైతే చాలా వదిలేస్తుంది. పోయినసారి బాగుండేది, అటువంటి సార్ బాగుండేది సార్. ఖాతా చేతికి వచ్చినాక ఒక 10-15 రోజుల ప్రాసెస్ ఇదంతా కూడా, కట్ చేయడం, పెట్టడం, ఇదంతా. వీడికి వచ్చినాక ఎట్లా ఉన్నాయి మీ పరిస్థితి? చాలా బేకారం ఉన్న పరిస్థితి. అంటే ధర గిట్టుబాటు ధర లేదు, మంచిగా లేదు, ఇదంతా మాకు బాగా బేకారం. సో ఇది మార్కెట్ యార్డ్లో రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇప్పుడు నేను నిలిచిన ప్రాంతంలో ఇక్కడ ఒక కుప్ప ఉంది, దాదాపు ఇది ఒక దరిదాపుగా ఒక 2 క్వింటాల ఆమ్చూరు అవుతుంది, అంత వెయిట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సుమారు 25,000 కాయలు, 25,000 కాయల్ని ఇట్లా ముక్కలుగా కోసి ఆమ్చూరుగా తయారు చేస్తే మనకు ఈ కుప్ప తయారైంది. సో ఇండివిజువల్గా మనం ఒక్కొక్క కాయతో లెక్కేసుకున్నా కూడా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. కానీ దాదాపు 2 క్వింటాల కంటే కూడా ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి ధరలు చూస్తే కనీసం 20-25 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఇట్లా ఆమ్చూర్ రైతులు ఉదయం నుంచి సాయంకాలం వరకు మామిడికాయలు కోసి చెక్కలు తీసి ముక్కలు కట్ చేసి వాటిని 2 రోజుల పాటు ఆరబెట్టి ఆమ్చూరుగా, ఆ మామిడికాయని ఆమ్చూరుగా మార్చిన తర్వాత మార్కెట్కి తీసుకొస్తే కొంత రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా గత సంవత్సరంతో పోలిస్తే, గత 2-3 సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అనాదిగా తాము ఆమ్చూర్ని తయారు చేస్తున్నాము, నిజామాబాద్ మార్కెట్కి చాలా సంవత్సరాలుగా తమ తండ్రులు, తమ ముత్తాతల కాలం నుంచి కూడా ఆమ్చూర్ను తయారు చేసి తీసుకొస్తున్నారు. సో మేము కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. కొంత తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా కూడా ఆమ్చూర్ తయారీని మాత్రం వదిలిపెట్టలేదని చెప్తున్నారు. సో ఈ ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆమ్చూర్ ధరల్ని కొంత పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈదురుగాలులు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో చాలా చోట్ల మామిడికాయలు రాలిపోయినాయి, తాము తీవ్రంగా నష్టపోయాము. సో అట్లా నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. దాంతోపాటు ఆమ్చూర్ను, మామిడికాయని ఆమ్చూరుగా మార్చిన తర్వాత మార్కెట్కి తీసుకొస్తే సరిపడా ధరలు కూడా ఇవ్వాలన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. హర్యానా, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆమ్చూర్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వంటకాల్లోనూ, మెడిసిన్స్ తయారీలోనూ దీన్ని వాడతారనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇంత ప్రశస్తి కలిగినటువంటి, ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆమ్చూర్ తయారీకి సంబంధించి అయితే రైతులు ఆమ్చూర్ తయారీని చాలా ఇష్టంగా చేస్తున్నా మార్కెట్లో కొంత ఇబ్బందికర పరిస్థితున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ప్రభుత్వం కూడా కొంత చొరవ చూసి ఆమ్చూర్ను ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి విషయాన్ని కూడా మామిడి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది.